వెంటనే ఈయన కూడా కరెక్ట్ టైంకి ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు. కరెక్ట్‌గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము. అందరూ ఒక 4, 5 బండిలో వెళ్తున్నాం. ఈయన కూడా వచ్చారు. ఆ గర్భగుడి లోపల తీసుకెళ్తారు. పెద్దమ్మ తల్లి. మేడం. పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది. లోపల దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు. గర్భస్థలంలో గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి. గర్భగుడి లోపల అక్కడ వెళ్ళి పూజ చేసిన పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పొట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నాన్న ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు. నాకేమో అర్థం కావట్లేదు. నేనైతే నేను చెప్తున్నాను బాబాకి. నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని. బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 ఇయర్స్ ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలుపెట్టేశారు బాబా. ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయని ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇదే వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. తాళి కట్టమని చెప్పాను. తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి ఇప్పుడు చేసుకుంటే ఏంటి, బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్నీ చేసిన తర్వాతనే బయటికి చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం